రాష్ట్రంలో విష జ్వరాలతో పాటు సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్ మొత్తం చిన్నారులతో నిండిపోయింది. ఒకే బెడ్ మీద 3 నుంచి 4 చిన్నారులకు వైద్యం అందిస్తున్నారు. అటు ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లలేక ఇటు నీలోఫర్లో బెడ్లు సరిపోక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులు ఈ సీజన్లో వ్యాధుల బారిన పడుతున్నారు. ఏ హాస్పిటల్ చూసినా చిన్నపిల్లల వార్డులన్నీ నిండిపోతున్నాయి. హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డుల్లో కూడా బెడ్లు సరిపోక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే బెడ్డుపై 3-4 పిల్లలకు వైద్యం చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఒకరి జబ్బు మరొకరికి వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎమర్జెన్సీ వార్డుల్లో బెడ్లు లేక పిల్లలను తమ ఒళ్ళో పడుకోబెట్టుకుని మరీ చికిత్స ఇప్పిస్తున్నారు చిన్నారుల తల్లిదండ్రులు. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీతో పోలిస్తే నీలోఫర్ చాలా బెటర్ అంటున్నారు రోగుల తల్లిదండ్రులు. ఫీవర్, కాఫ్, కోల్డ్, మళ్ళీ కొంచెం ఇన్ఫెక్షన్ అనేది పెరిగింది. పాపకి అడ్మిట్ అన్నారు. అయితే ఇంకా 2 డేస్ చూసేసి మళ్ళీ అడ్మిట్ చేద్దామని చెప్పేసి వచ్చాం. బాగానే చూసారు. ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చాలా బెటర్. ఇంకా ప్రైవేట్లో వెళ్ళేదానికంటే ఇక్కడికి వచ్చి చూయించుకోవడం చాలా మంచిది. వైరల్ ఫీవర్ చాలా మందికి వస్తుంది, ఒకరి నుండి ఒకరికి. కాకపోతే మనం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో బెడ్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారు రోగులు. వైద్య ఆరోగ్య శాఖ దీనిపై దృష్టి పెట్టి బెడ్లను సమకూర్చాలని కోరుతున్నారు రోగుల బంధువులు. పెరిగిపోతున్న డెంగీ, మలేరియా కేసుల నేపథ్యంలో మిగతా ఆసుపత్రుల్లోనూ చిన్నారుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలంటున్నారు. వర్షాకాలం నేపథ్యంలో వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయంటున్నారు డాక్టర్లు. డెంగీ, మలేరియాతో చాలా మంది చిన్నారులు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఒక్క హైదరాబాద్లోనే దాదాపు 1697 డెంగీ కేసులు నమోదయ్యాయి. కొన్నిసార్లు సరైన వైద్యం అందక చిన్నారులు తమ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో జీహెచ్ఎంసీతో కలిసి ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నామంటున్నారు డాక్టర్లు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో దోమలు లేకుండా చేయవచ్చన్నారు. డెంగీకి కారణమయ్యే దోమలు ఎక్కువగా పగటిపూట కుడతాయని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. మేము ఎక్కడైతే ఫీవర్ కేసు ఐడెంటిఫై చేసామో అక్కడ ఒక హెల్త్ క్యాంప్ పెట్టేస్తాము. అక్కడ ఉన్న సరౌండింగ్లో ఫీవర్ కేసెస్ ఎక్కడ ఉన్నాయని సర్వే చేసి ఆ హౌసెస్ అన్నిటిలో ఉన్న కేసెస్ని మేము ఐడెంటిఫై చేసి కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్స్ కూడా శాంపిల్ సర్వే తీసుకుంటాము. అట్లా వాళ్ళందరికీ టెస్ట్ చేసినప్పుడు ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళకి బేసిక్ ట్రీట్మెంటే స్టార్ట్ చేసేస్తున్నాము. వాళ్ళకి ఎర్లీగా మేము ఇనిషియేటివ్ తీసుకుని చేయటం వలన సీరియస్ అవ్వకుండా చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతున్నాము. తర్వాత మెయిన్గా ప్రికాషనరీ ఆస్పెక్ట్స్లో ఫ్రైడే డ్రై డే అని ఒకటి చేస్తాం. ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ దగ్గర పూల మొక్కలు పెంచుకుంటారు. అట్లా కొన్నిట్లో టబ్స్లో కానీ వాటర్ టైర్స్ కానీ అట్లాంటివి ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉందో వాటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. అవి లేకుండా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటము, పబ్లిక్లో కూడా ఎక్కడ ఎలా వస్తున్నది అన్న దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అయితే హాస్పిటల్స్ కు వచ్చిన ఒకరిద్దరు మాత్రమే డెంగీ బారిన పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం, వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ ఫీవర్స్ తో ఎక్కువ మంది వస్తున్నారన్నారు. సరైన జాగ్రత్తలు, మంచి వైద్యం తీసుకోవడంతో రోగాల నుంచి కాపాడుకోవచ్చన్నారు డాక్టర్లు.